కేంద్రంలో అధికారానికి దగ్గరిదారిగా భావించే ఉత్తరప్రదేశ్ ఎన్నో రాజవంశాలకు నిలయం. రాచరికాలు పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మొదటి నుంచి యూపీ శాసనసభ ఎన్నికల్లో రాజవంశీకుల ప్రాభవం మాత్రం తగ్గలేదు. రాజకీయ అధికారం కోసం రాజవంశీయులు సమరానికి సై అంటూ ఉంటే ప్రజలు కూడా వారికి పట్టం కడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇలా ఎంతోమంది ఉన్నతమైన పదవులు అధిరోహిస్తుండగా రాజవంశీయుల వారసులు వస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్య క్రతువులో తాము భాగస్వాములవుతున్నారు. కొన్ని స్థానాల్లో రాజవంశీయుల మధ్య సాగుతున్న పోరు ఉత్తరప్రదేశ్ ఎన్నికలను మరింత రసవత్తరంగా మారుస్తోంది. ఇలా కాంగ్రెస్ కంచుకోట అమేఠీలో ఇద్దరు రాణుల మధ్య జరుగుతున్న సవతుల పోరు ఈసారి శాసనసభ ఎన్నికలకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాజరికాలు పోయినా ఆనాటి రాజకుటుంబాలు ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొంతమంది ప్రజలకు సేవ చేయడానికే ప్రజాస్వామ్య క్రతువులో పాల్గొంటుంటే మరికొందరు అధికారం కోసం ఎన్నికల్లో పోటీ చేయడం దేశవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. రాజకుటుంబాలు, రాజవంశీయులు ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల్లో పోటీ చేయడం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొనసాగుతోంది. కొంతమంది ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే మరికొందరు పెద్దల సభలకు ప్రాతినిధ్యం వహిస్తుండడం మనం చూస్తున్నాం. ఎన్నో రాజరికాలకు నిలయమైన ఉత్తరప్రదేశ్ అందుకు అతీతమేమీ కాదు. ఉత్తరప్రదేశ్ 16వ శాసనసభ ఎన్నికల్లో ఎందరో మాజీ సంస్థానాధీశులు పోటీ చేయడమే అందుకు నిదర్శనం. 2012 ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు రాజవంశీకులు ఈసారి పార్టీ మారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరికొందరు తొలిసారి ఎన్నికల క్షేత్రంలో నిలిచారు. ఇంకొందరు స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. రాంపూర్ జిల్లా స్వర్ నియోజకవర్గంలో నూర్మహల్ కు చెందిన నవాబ్ కుటుంబీకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే నవాబ్ కజ్మీ అలీ వరుసగా 5వ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మొదటి నుంచి నూర్మహల్ కుటుంబం కాంగ్రెస్ తో పయనిస్తోంది. కజ్మీ అలీ తల్లిదండ్రులు జుల్ఫికర్ అలీ ఖాన్, నూర్ బానో రాంపూర్ పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కజ్మీ అలీ మాత్రం పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కజ్మీ అలీ మారిన పరిస్థితుల కారణంగా ఈసారి బీఎస్పీ టికెట్ పై బరిలో నిలిచారు. తొలిసారి ఎన్నికల క్షేత్రంలో నిలిచిన సమాజ్వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆజం ఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజం నవాబ్ అలీతో తలపడుతున్నారు. బదావర్ వంశానికి చెందిన రాణి పక్చలిక సింగ్ భాజపా తరపున ఆగ్రా జిల్లాలోని కరీంగఢ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. 2012 ఎన్నికల్లో ఆమె కరీంగఢ్ నుంచే సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. పక్చలిక సింగ్ భర్త సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా మహేంద్ర హరిదామన్ అఖిలేష్ మంత్రివర్గంలో కూడా పనిచేశారు. అయితే ఆ పార్టీలో ఏర్పడిన గొడవల కారణంగా ఉద్వాసనకు గురై భాజపాలో చేరారు. ప్రతాప్గఢ్ జిల్లాలోని కుందా నియోజకవర్గం నుంచి వివాదాస్పద నేత బాద్రి వంశానికి చెందిన రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాజ్ రాజాభయ్య పోటీ చేస్తున్నారు. ఈసారి స్వతంత్రునిగా పోటీ చేస్తున్న ఆయన ప్రధాన పార్టీల నుంచి ఎవరు బరిలో ఉన్నప్పటికీ గెలుపు మాత్రం తనదే అనే ధీమాతో ఉన్నారు. ఇప్పటి వరకు 5 సార్లు విజయం సాధించిన రాజాభయ్య 6వసారి గెలుపు కూడా నల్లేరుపై నడిగే అన్నట్లుగా మారింది. రాజాభయ్య గతంలో కళ్యాణ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్నాథ్ సింగ్, ములాయం సింగ్ ఇప్పుడు అఖిలేష్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. బర్గాదికోట్ వంశస్థుడు మాజీ ఎమ్మెల్యే కున్వర్ అజయ్ ప్రతాప్ సింగ్ అలియాజ్ లల్లాభయ్య కూడా భాజపా తరపున గొండ జిల్లాలోని కొలనీగంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన సోదరి కున్వర్ బ్రిజ్ సింగ్ బీఎస్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మరో సంస్థానాధీశుడు మయన్కేశ్వర్ శరణ్ సింగ్ రాయ్బరేలీ జిల్లాలోని తిలాయిలో భాజపా తరపున పోటీ చేస్తున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన గత ఎన్నికల్లో ఎస్పీ తరపున నిలిచి పరాజయం పాలయ్యారు. బారం సంస్థానం మాజీ అధిపతి ఉజ్వల్ రమణ్ సింగ్ అలహాబాద్ జిల్లా కర్చనాలో ఎస్పీ తరపున పోటీ చేస్తున్నారు.
ఆయన తండ్రి రమణ్ సింగ్ ఇక్కడి నుంచి 6 సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2004లో రమణ్ సింగ్ లోక్సభకు ఎన్నికైనప్పటి నుంచి ఉజ్వల్ శాసనసభ బరిలో ఉంటున్నారు. ఉజ్వల్ పలుమార్లు గెలుపొందినా 2007, 2012 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఉత్తరప్రదేశ్లో ఎన్ని రాజవంశాలకు చెందిన వారు బరిలో ఉన్నప్పటికీ అమేఠీలో ఇద్దరు సౌతుల మధ్య సంగ్రామం ఇప్పుడు యావత్ యూపీ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ సంజయ్ సింగ్ సతీమణులిద్దరూ ప్రత్యర్థులుగా కత్తులు దూస్తున్నారు. ఆయన మొదటి భార్య గరిమ కమలం గుర్తుపై తొలిసారి ఎన్నికల క్షేత్రంలో నిలిచారు. సానుభూతి పవనాలు ఆమెను గెలిపిస్తాయని భాజపా భావిస్తుంటే సంజయ్ సింగ్ చిన్న భార్య అమితా సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోట అమేఠీలో సమాజ్వాదీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేను రంగంలోకి దించింది. అయితే పోటీ ప్రధానంగా ఇద్దరు సౌతుల మధ్య ఉంటుందని అంటున్నారు. మహారాజ్గంజ్ జిల్లాలోని సిస్వాన్ స్థానం నుంచి ఆ సంస్థానాధీశుడు కున్వర్ శివేంద్ర సింగ్ ఎస్పీ తరపున పోటీ చేస్తున్నారు.